హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వలివేటి నాగచంద్రావతి గారు రచించిన మునిమాపు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కథ మొదలు పెడదామా? ఎలా ఉంది జీవితం? చిరుమందహాసం ముఖం మీద తాండవిస్తూ ఉండగా అడిగారు రామచంద్రం గారు చేతిలోని గుణపం పక్కన పెడుతూ. బాగానే ఉంది. మీరు చెప్పినట్టు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకు గొప్పులు తవ్వుతూ ఉంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్ళు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్ళి ఐరన్ బెంచ్ మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం. బాగానే ఉంది అని నువ్వు సాగదీయటంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం. అవును, మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండటం కనుక వచ్చేశాను అంతే. కల్లా కపటం లేదు సీతమ్మకి, ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది నిట్టూర్చారు రామచంద్రం గారు. చేతులు బకెట్లో ముంచి కడుక్కుని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళ్తున్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా భృగుటి ముడిచి. రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా, ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా. పెద్ద దిక్కుగా ఉంటారు రెండత్తయ్య అన్నారు కోడళ్ళు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్ళు కోరుకునేది అదే. తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండటం పడనేలేదు. ఇప్పుడు ఆ బాదరబందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్ళు వండి పెడుతుంటే మనవలు మనవరాళ్లతో ఆడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాంగా కాలక్షేపం చేయొచ్చును అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇది ఇంకో మజిలీ వస్తామన్నారు రామచంద్రం గారు. పెద్దవాడు చైతన్య ఇంజనీర్, కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే. వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్యా, ఈ వేళతో నీ చప్పిడి వంటకి చద్ది కూరలకి గుడ్ బై. రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు. మీరేమిటి, మేమును భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే ఛార్జీ అప్పగింతలా తెల్లముఖం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాళించుకో అన్నట్టు తల పంకించారు రామచంద్రం. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చ చెప్పారు. 24 గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా? నీకు మాత్రం విసుగెత్తదు? పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి, కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా. ఆ తర్వాత అంతా ఖాళీయే, ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలూపింది సీతమ్మ. మర్నాడు అత్తగారికి స్కెడ్యూల్ చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్డు బటరునట. మీకోసం ఎలాగూ టిఫిన్ చేస్తారుగా, అదే మాకు పెట్టేయండి, పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లలకు కాలేజీ, ఆ వేళకు బాక్సులు సర్దాలి. 12 తమిద్దరికీ క్యారియర్. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మేము వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టం అవుతుందని క్యారియర్ తీసుకురావడానికి కుర్రాన్ని మాట్లాడారు. 12 వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి కూడా నేను సాయం చేస్తారేంటి అని లిస్ట్ అంతా చెప్పేసి, మీకు చేయాలనిపిస్తేనే సుమండి, బలవంతం లేదు, నాకు అలవాటే. చివర్లో ముక్తాయింపు. పర్వాలేదమ్మా, చేయగలను అని పైకని చేయక చస్తానా అనుకుంది లోపల. రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కానీ వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతబడ్డారు. చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని, గణపతి దేవాలయానికి అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి చూపించాడు. మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే, రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరు ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేయొచ్చును అని చెప్పాడు. ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు.
2 రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా. 3వ రోజు ఆఫీస్కి వెళుతూ, రోజు బిస్కెట్లు కారపూసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారు అత్తయ్య. కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళుతూ ఉండండి. సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోసి ఉంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది. వినేవాళ్ళకి సౌమ్యంగానే అనిపించిన సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగుతింది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని? ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళటం మానేసింది సీతమ్మ. నాకు పని అవ్వలేదు, మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా. రామచంద్రం గారికి అర్థమైంది. కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడటం కంటే ఈజీ చైర్లో వాలి చూడటమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామానులతో పాటు స్టోర్ రూమ్లో పడేసిన తమ పాత పడక్కుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు. తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళ్తూ, ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి, దిష్టి బొమ్మలా అంటున్నాడు ముఖం చిట్లించి. ఉష్ అంటోంది కౌముది. తాతగారిదా, సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సారీ అనటంలో పశ్చాత్తాపం వినపడలేదు రామచంద్రం గారికి. కామ్గా పడకుర్చీ తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేసి వచ్చారు. అలాంటి అనుభవమే భార్యకి కలిగి ఉండొచ్చును అనుకుంటూ నిట్టూర్చారు. వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించు చైతూ, అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా, వేస్ట్ కదా నాన్న, అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళలా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్ళీ ఎత్తలేదు. ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు, వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి. మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటికి వెళ్ళటం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్. మేము వెళితే మీరు ఉండగలరా నాన్న అడిగాడు చైతన్య మొదటిసారి. ఆహా అన్నారు రామచంద్రం గారు. కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు. కొన్ని పార్టీలకి భార్యాభర్తలు ఇద్దరే వెళ్ళేవారు. నలుగురు వెళ్ళిపోయినప్పుడు అంతా ఇంట్లో బిక్కుబిక్కుమనిపించేది. అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోర్ వీళ్ళది. కలగూర గంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురం ఉన్నారు. ఎవరి దారి వాళ్ళది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి ముఖం కనిపించటమే అరుదు. ఇక పొద్దుకూకితే కారిడార్లో వేసే లైట్ల వెలుతురి తప్ప మిగతా అంతా జీబురుమంటూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు. పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతు ఉండేది కాదు. ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు. ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్, స్టెప్పులు, పెద్ద పెద్దగా నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకు అవి వేయించి పెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టు అంటూ అర్థిస్తున్నట్లే ఆర్డర్లు. ఒక్కో రోజు డిన్నర్ కూడా. హైరాణ పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుమాల్చాలని ఎదురు చూసేది. స్టీరియో మూతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ. ఏరుకి వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు. ఆ వయసుకి ఆ ఉత్సాహం, తుళ్ళింతలు సహజం. అదే అందం. మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా? ముఖం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ. ఆ రోజులు వేరు. కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి. మీరెప్పుడు నాకే చెప్తారులేండి ధర్మపన్నాలు. ముఖం ముడిచింది సీతమ్మ. ఆ రోజు ఎందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజలాగా చిటపటలాడుతోంది కౌముది. తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడి మీద దుమదుమలాడింది. కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీదున్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గయ్యమన్నది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది. మొన్న మేజాబల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు. అది పనిచేయటం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకలి బండాను. కోడలు కురిపించే వడగళ్ల వానకి బిత్తరపోయి నించుండిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మా, ఆ ఆఫీస్లో ఏవో గొడవలు, ఆ చికాకులోనే ఏదో వాగేసింది. చూసావుగా పొద్దున పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అదంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు.
అంటే పని మనిషి తను సమానమా? సీతమ్మ మదనపడింది. భర్త తరిమేడో తనకే అనిపించిందో కానీ కౌముది కూడా వచ్చి, సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్పచెప్పింది. ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అంది సీతమ్మ, మనం ప్రసన్న దగ్గరికి వెళదాం. రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చివాట్లు తినటం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ, చిక్కినట్టున్నారే అంది. మొదలు అనుకున్నది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు కానీ మాట చమత్కారం మాత్రం కావలసినంత. ఉద్యోగస్తురాలైన తోటికోడలు నానా చాకిరీ చేయించుకోవటం వల్లే అత్తగారు అలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం. అబ్బో, సెగ రగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ. అది మొదలు ఏ పని అందుకోబోయినా, అబ్బబ్బే వద్దత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనున్నాగా, నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతోంది. పోనీ అది బాగానే ఉందిలేమ్మని మనవరాలు సార్వాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకు కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ, పిల్లల మీద పనివాళ్ల మీద మొగుడి మీద అరిచేస్తూ, పొద్దున్న 6ంటికి లేచాను, వెధవ పని తెమిలి చావదు, నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు. అన్ని పనులకి పని మనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కింద కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకంత ఆయాసమో? దాని తరహా అంతేలేమ్మా, నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న. రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తోంది. 2 రకాల టిఫిన్లు చేస్తుంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకు ఒక కొత్త సోపు, మడత నలగని టవలు పెడుతోంది. భోజనంలో రోజుకో స్పెషల్. ఎందుకలా? దొరికింది సమాధానం. ఆ రోజు 1 తారీఖు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ. ఏమిటి, చుట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్ల గురించి కూడా లెక్క కడుతున్నావా నువ్వు? గదమాయిస్తోంది సువర్ణ. పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా? తేల్చుకుంటోందా అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్ళకేమీ ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, అంతే. ఇదివరకు అంతే కదా, భరోసా ఇచ్చింది సువర్ణ. కాఫీ కప్పులు సింక్లో పడేద్దామని వస్తున్న సీతమ్మ స్థాణువైపోయింది. అదన్నమాట సంగతి. సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు. కిం కర్తవ్యం అనుకునే లోపల తేచుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మగారి రూపంలో. సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురి దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడు. సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మగారికి. కూతురంటే పంచప్రాణాలు. తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావుడి అంతా ఇంత కాదు. అత్తగారివి మామగారివి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందికి తోసేసి, వాళ్ళ అమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మరా ఖాళీ చేసేసింది. మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాంది సీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా. మామూలుగా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూమ్లో నుంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ఏమీ అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు, మీకేం ఇబ్బంది ఉండదులేండి, నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది అంది. అనుకోవడానికి ఏముంది? సుభద్రమ్మ గారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లిది. ఆమెకు లేని హక్కు తమకే ఉంది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న 10 రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య, సంతోషిస్తుంది అమ్మ. అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళ్దాం అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకు తెలుసు. వాళ్ల గూటికి వాళ్ళు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరని, ఆయన తండ్రి రాయి రాయి కూర్చుకట్టుకున్న గూడు అది.
వీళ్ళని చూడగానే నువ్వా రామో అంటూ వచ్చారు సుందరం గారు. పక్క ఇల్లే వాళ్ళది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రామం అన్న స్నేహితుడి పిలుపుతో 10 ఏళ్ల వయసు తగ్గినట్లు అనిపించి పులకించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెళ్తూ, ఏం అవసరం పడినా ఒక కేక వెయ్యి, నిమిషంలో నీ ముందుంటాను అని చెప్పి వెళ్ళారు సుందరం గారు. చెప్పటమే కాక వాళ్ళ పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా. 10 రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా, లేచి చేసేదేముందిలే అన్నట్టు బద్ధకంగా మొదలవటం లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాతా కాని. రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది రామచంద్రం గారికి, సీతమ్మకు. ఇబ్బందులు ఏమీ లేవు. పనికి తొందర పెట్టేవాళ్ళు లేరు. ఏ తప్పు దొర్లుతుందో, ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురు లేదు. ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్ళు లేరు. స్వతంత్రం స్వర్ణలోకం అన్నట్టుగానే ఉంది. కానీ ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే. ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తైన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు? ఇక్కడ ఏం తక్కువని? మరి నీ ముఖంలో ఎందుకు అంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుకుతున్నట్లుండిపోయింది సీతమ్మ. చెప్పు సీత, ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది. ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఎన్నాళ్ళు ఇలా ఉండగలమంటారు? ఉండగలిగిన నాళ్ళు. ఆ తర్వాత అది భగవంతుడికి వదిలేద్దాం సీత. నీకు తెలుసు, చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లల ఇళ్లకే వెళ్ళాం. కానీ ఇమడలేకపోయాం. వాళ్ళని ఇబ్బంది పెట్టాం. ఇందుకు ఎవరినీ తప్పించలేము. వాళ్ళ కోసమే బ్రతికాం. అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బ్రతకమనటం న్యాయం కాదు. నాకప్పుడు అనిపించింది, వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు, కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుకుతున్నట్లు అనిపించింది. సీత, ఇద్దరము ఉండగలమా లేదా అనే కదా నీ బెంగ? ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్లే అనుకుందాం. ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం. నీ నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్లలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు. మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు. చివరిగా తులసి నీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమంటావు సీత? ఎండావాన కలగలిసినట్టు కళ్ళ నిండా నీళ్లతో, ముఖంలో చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపింది సీతమ్మ. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.